ముఖ్యంగా వేరే దేశాల్లో చూస్తే కనుక ప్రతి చోట కూడా ఆల్మోస్ట్ ఆల్ హిందూ దేవాలయాలు పరిరక్షణలోనే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. మన హిందువులంతా కూడా వేరియస్ కంట్రీల్లో ఉన్న వాళ్ళంతా కూడా రెగ్యులర్గా పూజలు చేసుకోవడం కానీ దేవాలయాల సందర్శనం కానీ బాగానే చేస్తున్నారు. ఎక్కడా లేని కేవలం బంగ్లాదేశ్లోనే ఎందుకు ఇలా జరుగుతోంది? అంటే బంగ్లాదేశ్ ఏమైనా ప్రత్యేక కక్షాన పెట్టుకుందా ఇండియా మీద? ఏం జరుగుతోందంటారు? ఇండియా మీద పెట్టుకోవడం అన్నటువంటి సార్ మీరు చెప్పింది నిజం సార్. ఇప్పుడు మన భారతదేశంలోనే అన్ని రకాలైనటువంటి మతస్థులు ఉన్నారు సార్. అందరినీ భారతదేశం అన్నటువంటిది పూర్తిగా అందరినీ ఒకే తాటి మీద తీసుకెళ్తూ ముందుకు తీసుకెళ్తుంది సార్. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేదు సార్. ఎవరు ఏ పని చేసుకోవాలనుకుంటే, ఎవరిని ఏ దేవుడిని పూజించుకోవాలనుకుంటే ఆ దేవుడిని పూజించుకునేటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఉంది సార్. అటువంటిది ఉన్నటువంటి దేశాల్లో ఎందుకు లేదు, ఎందుకు ఉండదు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటే పూర్తిగా అంటే ఎక్కడ చూసుకున్నా, ఏ దేశంలో చూసుకున్నా, బంగ్లాదేశ్ లో చూసుకున్నప్పుడు కూడాను భారతీయులు అంటే హిందువులు అనగా వారు పూర్తిగా వాళ్ళకి ఎలా కనిపిస్తున్నారంటే పూర్తిగా ఎందుకంటే అది పూర్తిగా మంచితనం సార్. పూర్తిగా హిందువుల యొక్క మంచితనాన్ని శాతకూతనంగా తీసుకొని ఈ యొక్క దాడులు ఇటువంటివన్నీ జరుపుతున్నారు సార్. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వారు దీనిపైన పూర్తిగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దీనిపైన పూర్తిగా జాగ్రత్త తీసుకొని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. హిందువుల యొక్క దేవాలయాలని, గోపురాలని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా ఉంది సార్. వాళ్ళు పూర్తిగా ముందుకు చెప్పి దాడులు చేస్తున్నారు సార్ దాన్ని. ఎస్ సార్, రీసెంట్ గా మనం మాట్లాడుకుంటున్నటువంటి మీరు ఇంతకు ముందు చెప్పిన ఈ దుర్గామాత మందిరాన్ని ధ్వంసం చేయడం కానీ అలాగే అవన్నీ కూడా మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. ఢాకాలో ఉన్నటువంటి ఈ మందిరాన్ని ఖాళీ చేయాలని, లేదంటే కనుక 12 గంటల్లో ధ్వంసం చేస్తామని అల్టిమేట్ ఇవ్వడం ఎలా చూడాలంటారు? కనీసం ఒక్క రోజు కూడా సమయం ఇవ్వకుండా అంటే ఎట్లా ఈ విషయాన్ని ఎట్లా మనం ఆలోచించాలి? సమయం ఒక రోజు సమయం కాదు సార్. అసలు దేవాలయాన్ని కూల్చేస్తామని అనడానికి వాళ్ళు ఎవరు అంటారు. దాన్ని ఎలా అంటే ఎలా తీసుకుంటుంది అసలు ప్రభుత్వము? దేవాలయాన్ని మేము కూల్చేస్తాం అని అనడానికి మన భారతదేశంలో ఉన్నటువంటి వేరే మతస్థుల యొక్క పూజా మందిరాలను మనం కూల్చేస్తామని అంటామా? అంటే ఊరుకుంటారా మరి? ఊరుకోరు కదా సార్. అక్కడ ఎలా సార్ అంటారు? అంటే పూర్తిగా ప్రభుత్వం కూడా ఆ యొక్క వ్యక్తులని ప్రోత్సహిస్తుందన్నది క్లియర్ గా కనిపిస్తుంది సార్. ఎస్ సార్. అండ్ ముఖ్యంగా మన విదేశాంగ మంత్రిత్వ శాఖ కానీ మన దేశానికి సంబంధించినటువంటి విదేశీ మంత్రిత్వ శాఖలు ఇవన్నీ ఏం చేస్తున్నట్టు? అంటే వీళ్ళు ఏమైనా చేయగలిగింది ఉందంటారా? దీనికి సంబంధించి మనం ఎలా చూడాలి మన దేశం వైపు నుంచి? సార్ మన వైపు నుంచి కూడా భారతదేశం నుంచి కూడా విదేశాంగ శాఖ మంత్రులు కూడాను మాట్లాడడం ఇదంతా జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మేము రాష్ట్రపతి గారికి కూడాను దీనిపైన ఒక లేఖని తయారు చేసి మధ్యన పంపే ఆలోచనలో ఉన్నాం. అన్ని జిల్లాల్లో కూడాను అన్ని చోట్ల కూడాను కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి మెమరాండం పంపించి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులందరినీ రక్షించమని, హిందూ దేవాలయాల్ని కాపాడమని చెప్పేసి మేము రాష్ట్రపతి గారికి ఒక లేఖ కూడా పెట్టడం జరుగుతుంది సార్. రానున్న రోజుల్లో జరుగుతుంది. ఇటు భారతదేశం నుంచి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పని అయితే జరుగుతుంది సార్. అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ ప్రభుత్వం కూడా అంటే ఎవరో చెప్తే మేము చూస్తాం అనుకున్నది కాకుండా వాళ్ళకి బాధ్యత ఉంది సార్. వాళ్ళ బాధ్యత, వాళ్ళ యొక్క ధర్మం వాళ్ళు పాటించాలి కదా సార్. ఆ దేశంలో ఉన్నటువంటి వారి పైన, ఆ దేశ పౌరుడి పైన పౌరుడు ఉన్నటువంటి హక్కులన్నీ కాపాడవలసినటువంటి బాధ్యత ఆ దేశానికి ఉంది కదా సార్. సార్ అండ్ ముఖ్యంగా చూస్తే కనుక ఇది కేవలం ఆలయాల ధ్వంసం, అలాగే హిందూ మతంపై దాడి, హిందువులపై దాడి వరకు కూడా దారి తీసేటువంటి అవకాశం కనిపిస్తోంది అంటారా? అంటే ఆల్రెడీ ఆ ఘటనలు కూడా లేకపోలేదు, కాకపోతే ఆలయాల ధ్వంసం నుంచి ఇది నెక్స్ట్ లెవెల్. హిందూ ధర్మము పైన దాడి, హిందూ ధర్మము పైన పూర్తిగా దాడి, హిందువుల్ని అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ లేకుండా చేయడము, హిందూ ధర్మము అక్కడ పూర్తిగా లేకుండా చేయడమే ఒక పనిగా పెట్టుకొని చేస్తున్నటువంటి దాడులు క్లియర్గా కనిపిస్తుంది సార్. ఇక్కడ ఎవరము దాన్ని ఇంకా దాయడానికి ఇంకా ఎవనా కాదు అని చెప్పడానికి ఇంకొక మార్గం లేదు సార్. క్లియర్గా కనిపిస్తుంది హిందూ ధర్మం పైన దాడులు, పని కట్టుకొని చేస్తున్నటువంటి దాడులు హిందూ ధర్మాన్ని నాశనం చేసే పనిలో ఒక భాగం. ఎస్ సార్, ముఖ్యంగా మాజీ అధ్యక్షురాలు ఆమె బంగ్లాదేశ్ అంటే హసీనా ప్రస్తుతానికి భారత్లో ఆవిడ ఆల్రెడీ ఆశ్రయం పొందుతున్నారు. సో ఇవన్నీ కూడా ఏమైనా మనసులో పెట్టుకుని పర్టికులర్గా వాళ్ళు కేవలం భారతదేశంపై చేస్తున్న దాడిగా అనుకుని వాళ్ళు ఏమైనా చేస్తున్నాం అనుకోవచ్చు అంటారా? ఎట్లా చూడాలి దీన్ని?
సార్ భారతీయులకి భారతదేశానికి ఉన్నటువంటి ఔన్నత్యం అదే సార్. ఎవరొచ్చినా ఎలాంటి వారు ఇచ్చినా ఆశ్రయం ఇచ్చే గుణము ఏదైనా దేశానికి ఉందంటే అది భారతదేశానికి ఉంది సార్. అది భారతదేశం చేసుకున్నటువంటి గొప్ప ఇది సార్. అటు అందరు ఎవరికైనా ఇస్తారు సార్ ఆశ్రయం. దాన్ని వాళ్ళు అలా అలా తీసుకోవడం అనుకున్నది అది వాళ్ళ యొక్క ఆలోచనకే మనం వదలవలసి ఉంటుంది సార్. సార్ ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ తరపున అండ్ మన దేశానికి సంబంధించి కూడా ఎంతో కీలకమైనటువంటి సంస్థగా వ్యవస్థగా ఎప్పటి నుంచో ఉంది. మరి ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు, ఎలాంటి ఆలోచన చేయబోతున్నారు? సార్ ఒకవేళ ఇదే కంటిన్యూ జరిగితే సార్ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి హిందువులందరినీ ఏకతాటి మీదకి తెచ్చి నిరసనలు తెలియజేసి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరినీ వాటి మీద తీసుకొచ్చి దీనిపైన హిందువులకు జరుగుతున్న దాడుల మీద మేము ఒక నిర్ణయానికి అయితే వస్తాం సార్. ఇప్పటికే ఆల్రెడీ ఈ శ్రీ హిందూ పరిషత్ అన్నటువంటి సంస్థ రూపంలో ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి రాష్ట్రపతులందరికీ కూడాను మనము మెమరాండం కూడా ఇచ్చే పనిలో ఉన్నాం సార్. అది జరుగుతుంది సార్. ఎస్ సార్, ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా అంటే మనం మొదటే మాట్లాడుకున్నట్టుగా గత సంవత్సరం నుంచి కూడా అంటే దసరా నవరాత్రుల నుంచి దుర్గామాత ఆలయాల వద్ద ధ్వంసం చేయడం మొదలుపెట్టినటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా దుర్గామాత ఆలయాన్నే ధ్వంసం చేశారు మనం చూసాం. అండ్ కేవలం దుర్గామాత ఆలయాలే కాకుండా వివిధ రకాల భగవంతుళ్ళ ఆస్తులను కూడా వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు. వీటిని ఎలా చూడాలి సార్? హిందువుల పైన దాడి సార్. అంటే హిందువు పైన దాడే కాదు సార్. ఇక్కడ అంటే హిందూ దేవాలయాల పైన కానీ హిందూ ఆస్తుల పైన కానీ దాడి అన్నటువంటిది ఇది భారతదేశం మీద దాడిగా నేను పరిగణిస్తున్నాను సార్. భారతదేశం అంటే హిందూ దేశం సార్. భారతదేశం మీద దాడి సార్. ఇది పూర్తిగా భారతదేశం మీద దాడి జరుగుతుందని నేను. ఎస్ సార్, దీనికి సంబంధించి మన ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి ఇనిషియేషన్ ఉంటే బెటర్ అని మీ ఉద్దేశం? అండ్ ప్రభుత్వం నుంచి ఆల్రెడీ విదేశాంగ శాఖ అయితే ఒక ప్రకటన చేసింది సార్, ఇలా దాడులు జరుగుతున్నాయి ఖచ్చితంగా బంగ్లాదేశ్లో అనేది. అయితే దీన్ని మన ప్రభుత్వం నుంచి ఏమైనా అడ్డుకోవడానికి కానీ అలాగే ఈ దాడులు ఆపడానికి కానీ ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు విహెచ్పి తరపున? విదేశాంగ శాఖ ద్వారా మన దేశం నుంచి కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన దాడులు హిందూ దేవాలయాల పైన దాడులు ఆపించే ప్రయత్నం చేయించినటువంటి బాధ్యత మన భారతదేశం పైన కూడా ఉంది సార్. అది చేస్తారని అయితే మేము తీవ్రంగా మేము అనుకుంటున్నాం, జరుగుతుందని.